నా పేరు నాగమణి. మరి నా భర్త పేరు తిరుపతిరావు. మా ఊరు వచ్చి రాజీపేట, మరి పార్వతీపురం మన్యం జిల్లా అండి. మరి మాకు పెళ్ళయి 4 సంవత్సరాలు అవుతుంది. అయితే 7 నెలలు తరచుగా నేను వచ్చాను, కానీ నేను అనుకుంటే ఏది కూడా జరగలేదు. ఇదేంటి ఇదంతా అందరు దైవజనులు ఇప్పుడు కొత్తగా ఉన్నారు కదా, ఇది అదే మాట అని నేను అనుకున్నాను. అయితే ఒకరోజు ఏమైందంటే, ఒక అరటి పండు కింద పడిపోయి నా కాలు దగ్గరికి ఎవరో నెట్టేశారు. అప్పుడు నేను ఈ అరటి పండు తీశాను. అప్పుడు సమయం చాలా 2 దాటిపోయింది. ఈ అరటి పండు నా దగ్గరికి వచ్చి, ఇది తింటే గర్భఫలము అనుగ్రహిస్తాడా దేవుడు, ఇది ఎంతవరకు నిజమో, నేను ఈ అరటి పండు తింటాను అనేసి ఆ రోజు నేను ఆ అరటి పండు అనేది ఈ మందిరంలోనే నేను తిన్నాను. అప్పుడు తిన్నప్పుడు అదే నెలతో నేను ఆ గర్భం ధరించాను. అయితే దేవుని కూడా అన్నాను, ఈ గర్భం ధరించిన తర్వాత కుమారుడు పుడితే నేను కంపల్సరీగా నేను నమ్ముతాను, ఒక కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తానని నేను అనుకున్నాను. అప్పుడు దేవుడు నా మొర విని, నేను ఒకరిని అడిగితే దేవుడు నాకు 2 ఇచ్చాడండి. ఇదిగోండి 2. అయితే ఈ కుమారుడు బ్రతికాడంటే కేవలము దేవుని కృప, విశాఖయ్య గారు ప్రార్థించే ప్రార్థనాయల వల్లే. తన్ని సేవకు సమర్పించుకున్నామండి ఈ పెద్ద కుమారుని. మరి అయ్యగారు కూడా చెప్పారు, నేను 5వ నెల వచ్చాను, అయ్యా 2 కలవలు అనుకుని నేను ప్రార్థనలు వెళ్తుండగానే నేను అన్నాను, నువ్వేదనుకుంటున్నావో అది జరుగుతుంది, నువ్వు బలమైన సాక్ష్యం కూడా నువ్వు చెప్పుతావని అయ్యగారు అన్నారు. అందును బట్టి వందనాలు.